Hey everyone, Pooja here on Pocket Tech. I am back again with another unboxing video. ఇందులో మనం iPhone 15 ప్లస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దట్ టు పింక్ కలర్ అన్నమాట. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను పింక్ కలర్ ఎలా ఉండబోతుంది అనేది. సో మనకి 15 ప్లస్లో అయితే టోటల్గా 7 న్యూ ఫీచర్స్ అండ్ అప్గ్రేడ్స్ రాబోతున్నాయి. అవేంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి iPhone 15 ప్లస్ ద క్రేజీ పింక్ కలర్ అనమాట. సో పైన మనకి చూడటానికి పింక్ కలర్ వాల్ పేపర్తో వస్తుంది. సో పింక్ కలర్ కాబట్టి సైడ్స్ ఫాంట్ కూడా మనం పింక్ కలర్లో చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే ఇది iPhone 15 ప్లస్ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పేసి ఉంటుంది. సో లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. సో లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. వావ్, పింక్ కలర్ చాలా క్రేజీగా ఉంది. బ్లూ లాగా లైట్ గా అయితే అనిపించట్లేదు. పింక్ చాలా బాగుంది. సో ఫోన్ గురించి తర్వాత చూద్దాం. సో బాక్స్ లో చూడొచ్చు మనకి 15 ప్లస్ కి కూడా USB-C టు USB-C కేబుల్ వస్తుంది. ఇది బ్రైడెడ్ కేబుల్ అనమాట, ప్లాస్టిక్ కేబుల్ కాదు. సో ఎక్స్ట్రా డ్యూరబుల్ గా ఉంటది. అండ్ బాక్స్ లో మనకి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. దీంట్లో అయితే మనం ఈ సిమ్ ని ఎట్లా సెట్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ అలానే ఒక యాపిల్ స్టిక్కర్. సో మనం పర్చేస్ చేసిన ఫోన్ కలర్ యాపిల్ స్టిక్కర్స్ ఇస్తే బాగుండేది, బట్ ఇది మనకి వైట్ కలర్ తోనే వస్తుంది. దట్స్ ఇట్. బాక్స్ లో అయితే ఇంతకు మించి ఏం లేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో నాకు పింక్ కలర్ చాలా బాగా నచ్చింది ఇప్పటి వరకు అన్బాక్స్ చేసిన డివైసెస్ లో. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే టైటానియం కన్నా ఐఎమ్ లవింగ్ దిస్ పింక్. చాలా బాగుంది. పేస్టల్ పింక్ అనమాట, బేబీ పింక్ షేడ్ కూడా అనొచ్చు. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి iPhone 15 అండ్ 15 ప్లస్ లో మనకి షైనీగా ఉండాలి కదా, షైనీగా లేదు. సో మనకి మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఈ సెంటర్ లో యాపిల్ మాత్రమే పింక్ కలర్ షైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ కూడా మనకి ఒక పింక్ గ్లాస్ మెటీరియల్ లాగా ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే జస్ట్ మ్యాట్ గ్లాస్. సో ఈ సైడ్స్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో డిజైన్ చేశారు. ఇది కూడా పింక్ షేడ్ అనమాట. నాకు పింక్ చాలా బాగుంది. గర్ల్స్ యూ లవ్ దిస్ కలర్. సో ఫ్రంట్ అయితే మనకి ప్రొటెక్షన్ కోసం ఒక పేపర్ షీట్ ఇచ్చారు. లెట్స్ రిమూవ్ దిస్. రైట్ సైడ్ చూడొచ్చు మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది. బాటమ్ లో చూస్తే కనుక వీ హ్యావ్ USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ ఉంది, ఫిజికల్ స్విచ్. యాక్షన్ బటన్ అయితే మనకి 15 ప్లస్ లో లేదు. అండ్ వాల్యూమ్ రాకర్స్. సో చూడొచ్చు మనకి iPhone 15 ప్లస్ లో కూడా ఫ్రంట్ సైడ్ డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. సో ఈ డైనమిక్ ఐలాండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రో మ్యాక్స్ డివైసెస్ లో చూసాం కదా. సిమిలర్ డైనమిక్ ఐలాండ్ ని మనకి ఈ ఇయర్ నాన్ ప్రో వేరియంట్స్ లో కూడా తీసుకొస్తున్నారు. ఈ డైనమిక్ ఐలాండ్ అయితే మనం వేరియస్ పర్పసెస్ కి యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎయిర్ డ్రాప్ చేస్తుంటే కనుక ఎంత డేటా ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇక్కడ నుంచి చూడొచ్చు. మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీకి ఎంత టైం ఉంది అనేది మనకి డైనమిక్ ఐలాండ్ లో చూపిస్తుంది. అలారం పెట్టుకున్నప్పుడు ఇంకా ఎంత టైమర్ ఉంది అనేది, ఇలా డిఫరెంట్ మల్టిపుల్ వేస్ లో అయితే మనం ఈ డైనమిక్ ఐలాండ్ ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫోన్ అయితే 201 గ్రామ్స్ ఉంటుంది. జస్ట్ ఒక 2 గ్రామ్స్ వెయిట్ అయితే రెడ్యూస్ అయింది అనమాట. సో iPhone 14 ప్లస్ తో కంపేర్ చేసుకుంటే 2 గ్రామ్స్ వెయిట్ తగ్గింది. రిమైనింగ్ డైమెన్షన్స్ అంతా చాలా సిమిలర్ గానే ఉంటాయి. సో డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్స్ చూడడానికి ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి కొంచెం కర్వీగా ఉంటుంది అనమాట. పట్టుకోవడానికి గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇలా ఫ్లాట్ గా ఉంది అని చూడడానికి తెలుస్తుంది, కానీ పట్టుకుంటే స్లైట్ గా కర్వీగా అనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనకి ఇది 6.7 ఇంచెస్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. iPhone 14 ప్లస్ తో కంపేర్ చేసుకుంటే 15 ప్లస్ లో మనకి బ్రైట్నెస్ లో అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రీవియస్ గా 800 nits ఆఫ్ మినిమం బ్రైట్నెస్ ఉండేదాన్ని 1000 nits కి ఇంక్రీజ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ కూడా 1200 nits ఉండాల్సిన దాన్ని 2000 nits కి అయితే ఇంక్రీజ్ చేశారు. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి మనకి 88% ఉంటుంది. సో మనకి ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి దీంట్లో ప్రమోషన్ టెక్నాలజీ లేదు. అంటే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు, ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. ప్రమోషన్ టెక్నాలజీ లేదు కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉండదు. మనకి రెజల్యూషన్ కూడా ప్రో వేరియంట్ కి చాలా దగ్గరగా తీసుకొచ్చేసారు. దీంట్లో మనకి 1290x2796 పిక్సెల్స్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంది.
నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీనిలో యాపిల్ A16 బయానిక్ చిప్సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ఈ A16 బయానిక్ చిప్సెట్ ని iPhone 14 Pro అండ్ 14 Pro Max లో చూసాం కదా. పెర్ఫార్మెన్స్ అయితే క్రేజీగా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ప్రో డివైసెస్ లో యూజ్ చేసిన చిప్సెట్ అయితే ఈ ఇయర్ iPhone 15 అండ్ 15 Plus లో యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది 4 nanometer సైజ్ ఉంటుంది. అండ్ మనకి iPhone 15 లో 6 cores CPU అలాంగ్ విత్ 5 cores GPU తో అయితే వస్తుంది. సో ఇది బేస్ వేరియంట్ మనకి 128GB దగ్గర స్టార్ట్ అవుతుంది విత్ 6GB ఆఫ్ ర్యామ్. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, ఒక హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు కెమెరా డిపార్ట్మెంట్ లో. మనకి ఈ డివైస్ లో టోటల్ గా 3 కెమెరాస్ ఉంటాయి, 2 ఆన్ ద బ్యాక్ అండ్ 1 ఆన్ ద ఫ్రంట్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇస్తున్నారు. ప్రీవియస్ గా ఇది 12 మెగాపిక్సెల్స్ ఉండేది. సో 12 మెగాపిక్సెల్స్ ని 48 మెగాపిక్సెల్స్ కి ఇంక్రీజ్ చేశారు. సో మనం ఈ 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసి ఫొటోస్ తీస్తే మనకి అవి 24 మెగాపిక్సెల్ లెన్స్ యూస్ చేసుకొని క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో 48 మెగాపిక్సెల్స్ నుంచి 24 మెగాపిక్సెల్స్ కి పిక్సెల్ బిన్నింగ్ జరుగుతుంది. సో ఇప్పటి నుంచి మనం ఏ iPhone 15 సిరీస్ డివైజెస్ లో ఫొటోస్ తీసినా వైడ్ యాంగిల్ యూజ్ చేసి 24 మెగాపిక్సెల్ ఫొటోసే వస్తాయి. సో ఖచ్చితంగా ఫొటోస్ లో అయితే కనుక క్రేజీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మనకి వైడ్ యాంగిల్ లెన్స్ లో సెన్సిటివ్ టెక్నాలజీ ఉంటుంది. సో మనం వీడియోస్ తీసుకునేటప్పుడు చాలా స్టేబుల్ గా ఉంటాయి. అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి రెండు 12 మెగాపిక్సెల్ లెన్స్ తోనే వస్తాయి. నెక్స్ట్ కెమెరాస్ లో 0.5x అండ్ 1x మాత్రమే ఉండేది కదా. ఇప్పటి నుంచి మనకి 2x ఆప్షన్ ని కూడా తీసుకొచ్చారు. సో మీరు ఈ 2x లో కనుక ఫొటోస్ తీస్తుంటే మనకి 48 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ లెన్స్ 12 మెగాపిక్సెల్స్ కి పిక్సెల్ బిన్నింగ్ అయ్యి ఫొటోస్ తీస్తుంది. అండ్ జూమింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చేసరికి iPhone 14లో మనం 5x వరకు మాక్సిమం జూమ్ చేయగలిగాం కదా. బట్ iPhone 15 నుంచి మనం అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. పిక్చర్ శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మనకి 2x మోడ్ ఉంది కదా, ఇది పోర్ట్రైట్స్ లో కూడా వర్క్ అవుతుంది. ఫ్రమ్ నౌ ఆన్ పోర్ట్రైట్స్ లో మనకి 1x అండ్ 2x అనే ఆప్షన్స్ చూపిస్తుంది. ప్రీవియస్ గా అయితే జస్ట్ పోర్ట్రైట్ మోడ్ అని మాత్రమే ఉండేది. నాన్ ప్రో మోడల్స్లో టెలిఫోటో లెన్స్ లేకపోయినా సరే యాపిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ మ్యాజిక్ ద్వారా మనకి 2x మోడ్ని అయితే తీసుకొచ్చారు. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ at 24, 25, 30 అండ్ 60 FPS లో షూట్ చేసుకోవచ్చు. మనకి iPhone 15లో కూడా HDR, డాల్బీ, సినిమాటిక్ మోడ్ అవైలబుల్గా ఉంటాయి. మనకి 15 సిరీస్ డివైస్ లో కూడా యాక్షన్ మోడ్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు యాక్షన్ మోడ్ యూజ్ చేసి వీడియోస్ తీస్తే కనుక వీడియోస్ చాలా స్టేబుల్ గా ఉంటాయి. మీరు స్క్రీన్ మీద నార్మల్ మోడ్ లో తీసిన వాటికి యాక్షన్ మోడ్ లో తీసిన వాటికి డిఫరెన్స్ అయితే చూడొచ్చు. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ iPhone 15 అన్బాక్సింగ్ వీడియో చూసి కెమెరాలో 48 మెగాపిక్సెల్ మనకి 24 మెగాపిక్సెల్స్ కి పిక్సెల్ బిన్నింగ్ అవుతుంది కదా, అలా 24 కి పిక్సెల్ బిన్నింగ్ అవ్వకుండా ఫుల్ 48 మెగాపిక్సెల్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఎలా యూజ్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి అని అడుగుతున్నారు. ఈ ఫీచర్ అయితే మనం కెమెరా నుంచి డైరెక్ట్ గా చేంజ్ చేసుకోలేము. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది. లెట్స్ గో టు సెట్టింగ్స్. కిందకి స్క్రోల్ చేస్తే మనకి కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది కదా. కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ రెజల్యూషన్ కంట్రోల్ ని టర్న్ ఆన్ చేసుకుంటే కనుక మీ ఫోన్ లో కంప్లీట్ గా వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసి ఫొటోస్ తీస్తే కనుక 48 మెగాపిక్సెల్స్ ని యూజ్ చేసుకుంటుంది. సో మీరు రెజల్యూషన్ కంట్రోల్ ఆన్ చేసిన తర్వాత కెమెరాలోకి వెళ్తే టాప్ రైట్ కార్నర్ లో మనకి HEIF Max అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. దీని కనుక మీరు టర్న్ ఆన్ చేసుకుంటే మనకి అది 48 మెగాపిక్సెల్స్ లో ఫోటో తీస్తుంది. ఒకవేళ టర్న్ ఆఫ్ చేస్తే కనుక మీరు ఫోటో మోడ్ లో 24 పెట్టారు కాబట్టి 24 మెగాపిక్సెల్స్ లో ఫోటో తీస్తుంది. సో ఇక్కడ మీరు ఫోటో తీసిన తర్వాత పైకంటే ఫోటో ఇన్ఫర్మేషన్ వస్తుంది. HEIF ఆఫ్ చేశాను కాబట్టి 24 మెగాపిక్సెల్స్ తో ఫొటోస్ తీసింది. ఇక్కడ దీన్ని టర్న్ ఆన్ చేసి తీసాం కాబట్టి మనకి 48 మెగాపిక్సెల్స్ లో ఫొటోస్ వచ్చాయి. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, మనకి iPhone 15 Plusలో స్లైట్ బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది iPhone 14 Plusతో కంపేర్ చేస్తే. సో దీంట్లో అయితే 4383 mAh బ్యాటరీ సైజ్ ఉంటుందన్నమాట. ఎంత కాదన్నా సరే మనకి 1 full day ఆఫ్ యూసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఛార్జింగ్ స్పీడ్స్ అయితే ఏమీ ఇంక్రీజ్ చేయలేదు. మీరు వైర్డ్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 30 వాట్ సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ యూజ్ చేస్తే కనుక మ్యాక్సేఫ్ అయితే 15 వాట్ సపోర్ట్, QI అయితే కనుక 7.5 వాట్ సపోర్ట్ ఉంటుంది. సో మనకైతే బ్యాటరీ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా మానిటర్ చేసుకోవచ్చు అనే దానికి 2 ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనం మానిటర్ చేసుకోవడానికి సెట్టింగ్స్ లో బ్యాటరీ అని చెప్పి న్యూ కాలమ్ యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి సెట్టింగ్స్ జనరల్ అబౌట్ లో ఉంటుంది. సో ఇక్కడ మనకి సైకిల్ కౌంట్ అని కనిపిస్తుంది. మీరు మీ ఫోన్ ని ఎన్నిసార్లు చార్జ్ చేసి యూజ్ చేస్తే అన్ని సైకిల్ కౌంట్స్ కింద కౌంట్ చేసుకుంటుంది. సో మీరు 100% బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి 100% మీరు ఫుల్ యూసేజ్ చేస్తే కనుక అది 1 సైకిల్ కౌంట్ కిందకి లెక్కేస్తుంది. సో ఈ సైకిల్ కౌంట్ నెంబర్ ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన ఫోన్ బ్యాటరీ హెల్త్ అంత రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఇక్కడ సైకిల్ కౌంట్
500 కన్నా తక్కువ ఉండి మీ బ్యాటరీ హెల్త్ 1 ఇయర్ లోపు 80% ఆర్ లెస్సర్ దాన్ 80% వస్తే యూ కెన్ రీచ్ టు యాపిల్ కేర్. సో వాళ్ళు మీ బ్యాటరీని అయితే ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ మన బ్యాటరీ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ బ్యాటరీతో రీప్లేస్ చేసుకున్నప్పుడు వాళ్ళ కొత్త బ్యాటరీని వేసారా లేదు అంటే ఆల్రెడీ యూజ్డ్ బ్యాటరీని రీప్లేస్ చేశారా అనేది మనం ఇక్కడ నుంచి చూసి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెట్టింగ్స్ లో బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ అని ఉంటుంది కదా, దీంట్లో మనకి ఛార్జింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఇచ్చారు. దీంట్లో టోటల్ 3 ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్. ఒకవేళ మీ సాఫ్ట్వేర్ మీ యూసేజ్ ని బట్టి మన బ్యాటరీ హెల్త్ ని మేనేజ్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ 80% లిమిట్ వచ్చే చాలు, సో మనం ఎప్పుడైనా ఒక ఫోన్ బ్యాటరీ 80% ఉంటే చాలు మన బ్యాటరీ హెల్త్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ 100% ఛార్జ్ చేసినా మన బ్యాటరీ హెల్త్ త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. సో అలా 80% ఉంటే చాలు అనుకుంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. లేదు నాకు ఎంత ఛార్జింగ్ పెట్టుకుంటే అంతే ఉండాలి అనుకుంటే కనుక థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఫీచర్స్ని అయితే మనకి యాపిల్ వాళ్ళు మన బ్యాటరీ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడి వరకు ఉంది అని మానిటర్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. సో మనకి ఈ డివైస్లో USB-C పోర్ట్ ఉన్నప్పటికీ ఇది USB 2.0తో వస్తుంది అనమాట. సో మీరు USB-C పోర్ట్ యూజ్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే కనుక 480 Mbps/s లో ట్రాన్స్ఫర్ అవుతాయి. మనం ఏ USB-C కేబుల్ యూజ్ చేసి అయినా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా యాపిల్ MacBook ఛార్జర్ అనమాట. సో ఇది యూజ్ చేసినా ఛార్జింగ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి లెనోవో ల్యాప్టాప్ ఛార్జర్ అనమాట. ఇది కూడా USB-C కేబులే. సో దీన్ని పెట్టి మనం కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్స్లో లాగా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. కానీ మనకి ఇక్కడ కింద USB-C పోర్ట్ ఉంది కదా, ఈ USB-C పోర్ట్ యూజ్ చేసుకొని మన ఎయిర్పాడ్స్కి కానీ యాపిల్ వాచ్కి కానీ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ USB-C ఉన్నారు కదా, ఫోన్ నుంచి నేను ఎయిర్పాడ్స్కి ఛార్జింగ్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీ దగ్గర USB-C టు లైట్నింగ్ కేబుల్ ఉంటే కనుక మీ ఓల్డర్ ఐఫోన్స్ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఎయిర్పాడ్స్ని కానీ యాపిల్ వాచ్ని కానీ ఛార్జ్ చేసుకోమన్నారు. మనకు ఒకసారి ఒక ఫీచర్ ఇస్తే దాన్ని 100% వాడేస్తాం కదా, సో వేరే ఒక ఫోన్కి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక ఫోన్కి కనెక్ట్ చేశాను. సో యూ కెన్ సీ ఇది కూడా ఛార్జ్ అవుతుంది. ఇది కూడా మనకి 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో అండ్ పింక్. సో గర్ల్స్ పింక్ కలర్ చూస్ చేసుకోండి అండ్ బాయ్స్ మీ మమ్మీకి కనుక ఫోన్ కొనిస్తుంటే పింక్ కలర్ కొనివ్వండి. ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, ఇదైతే iPhone 15 Plus అన్బాక్సింగ్ అనమాట. స్పెషల్లీ నాకు దీంట్లో 4 ఫీచర్స్ బాగా నచ్చాయి. ఫస్ట్ ది పింక్ కలర్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. బేసికలీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ పింక్, బట్ దిస్ పింక్ ఇస్ క్రేజీ. సెకండ్ వచ్చేసి iPhone 15 Plus లో బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది విత్ బిగ్గర్ డిస్ప్లే. దిస్ ఇస్ లైక్ బై 1 get 1 ఆఫర్ లాగా అనమాట. థర్డ్ వచ్చేసి మనకి కెమెరాస్ 48 మెగాపిక్సెల్స్ తో వస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి డిస్ప్లేలో డైనమిక్ ఐలాండ్ ని యాడ్ చేశారు. సో మల్టీ పర్పస్ వేస్ లో మనం డైనమిక్ ఐలాండ్ ని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కలర్ బాగా నచ్చింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీరు రిమైనింగ్ ఐఫోన్ సిరీస్ డివైజెస్ అన్బాక్సింగ్స్, కంపారిజన్స్ అండ్ అలానే వాచ్ అన్బాక్సింగ్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.